నమస్కారం. మీ అందరికీ స్వాగతం. మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నది మా ఛానల్. ఈరోజు ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి ఒక కీలక సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ అప్డేట్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ను పూర్తిగా మార్చే అవకాశముంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు సంబంధించిన కీలక సమాచారం తీసుకొచ్చాం. మీ జీతం ఆధారంగా ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం మళ్లీ వస్తే ఎలా ఉంటుంది? రిటైర్మెంట్ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం వస్తే జీవితం ఎంత సేఫ్గా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత పాత హయ్యర్ పెన్షన్ ఆప్షన్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రకటించింది. ఇది కొత్త స్కీమ్ కాదు. గతంలో ఉన్న ఒక ఆప్షన్ను ఇప్పుడు తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నిర్ణయం కొంతమంది ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ అవకాశం అందరికీ వర్తించదు. 2014 సెప్టెంబర్ 1కి ముందు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్నవారికే ఈ అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఉద్యోగి ఒక్కడే నిర్ణయం తీసుకోలేడు. తన కంపెనీ యజమాని లేదా ఎంప్లాయర్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు అసలు గందరగోళం ఎలా మొదలైంది అనేది చూద్దాం. 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ లెక్కించేందుకు గరిష్ట వేతన పరిమితిని నెలకు 15,000 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే కనీస పెన్షన్ను 1,000 రూపాయలుగా ఫిక్స్ చేసింది. దీంతో ఫుల్ శాలరీపై కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఆగిపోయింది. ప్రత్యేకంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందే అవకాశాన్ని కోల్పోయారు. కాని 2014 ముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ జీతం మరియు డియర్నెస్ అలవెన్స్ ఆధారంగా కంట్రిబ్యూట్ చేసేవారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత మంచి పెన్షన్ పొందేవారు. కొన్ని సందర్భాల్లో వారి జీతంలో సగం వరకు పెన్షన్ కూడా వచ్చేది. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం గతంలో ఆప్షన్ తీసుకుని మధ్యలో ఆగిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇస్తున్నారు. వారు తిరిగి హయ్యర్ కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. కాని మళ్లీ గుర్తుంచుకోండి, ఇది పరిమితంగా కొద్దిమంది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తానికి ఇది కొత్త బెనిఫిట్ కాదు, గతంలో ఉన్న ఆప్షన్ను తిరిగి తీసుకురావడమే. ఇప్పుడు ప్రశ్న మీది. మీరు ఈ ఆప్షన్కు అర్హులా? మీ పెన్షన్ ఎంత పెరుగుతుంది? ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ హెచ్ఆర్ లేదా పీఎఫ్ విభాగాన్ని తప్పకుండా సంప్రదించండి. ఇలాంటి కీలక ఫైనాన్స్ అప్డేట్స్, గవర్నమెంట్ నిర్ణయాలు మరియు మీకు ఉపయోగపడే సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరియు ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.